తెలంగాణలోని కొన్ని జిల్లాలలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రంగారెడ్డి, సిద్దిపేట, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు అధికారులు. వాతావరణ శాఖ అధికారి ధర్మరాజుతో మా ప్రతినిధి రవిచంద్ర మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేయడానికి అవకాశం ఉంది. మరికొన్ని చోట్ల కూడా చెదురుముదురు వర్షాలు కురిసేయడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ కూడా ఏ విధంగా ఉంది పరిస్థితి అనేది మన దగ్గర ధర్మరాజు గారు, వాతావరణ శాఖ సీనియర్ అధికారి వారిని తీసుకున్నాం. సరే, ఏ విధంగా ఉందంటే ఇవాళ కావచ్చు, రేపు కావచ్చు, ఏ జిల్లాల్లో ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం? ప్రస్తుతం కనుక చూసుకున్నట్లయితే తెలంగాణలో రాష్ట్రంలో వాతావరణ సూచికలు కనుక చూసుకున్నట్లయితే ఈ రోజు కూడా నిన్న అల్పపీడనం ఏదైతే బంగాళాఖాతంలో కొనసాగుతుందో ఈ రోజు కూడా ఇటు ఉత్తర ఆంధ్రప్రదేశ్ అలాగే దక్షిణ ఒడిశా తీరం గుండా పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం అనేది కొనసాగుతూనే ఉంది. సో దీని ప్రభావం వల్ల కూడా ఈ రోజు రేపు కూడా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కూడా నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఈ చూసుకున్నట్లయితే ఈ రోజు ఆదిలాబాద్, నిర్మల్ అలాగే సిద్దిపేట ఇంకా రంగారెడ్డి జిల్లాలకు అతి భారీ వర్ష సూచన అనేది జారీ చేయడం జరిగింది. అలాగే చూసుకున్నట్లయితే ఇటు కొమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాలతో పాటు ఇటు సిటీకి కూడా ఈ రోజు ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. అంటే హైదరాబాద్ కూడా ఎల్లో హెచ్చరికలు అనేవి జారీ చేయడం జరిగింది. ఇటు మొన్న కురిసినట్టు హయత్ నగర్ లో ఉన్నటువంటి భారీ వర్షం నమోదైంది, కుండపోత వర్షం. ఎందుకు ఇట్లా అవుతుంది సార్? అంటే అనుకోకుండా ఒకేసారి సార్ ఒక విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు 2025లో కనుక చూసుకున్నట్లయితే మనకి జూన్ లో మనకి ఆశాజనకంగానే వర్షపాతం అనేది నమోదైంది. ఒక విధంగా జూన్ ముగించుకునేసరికి మనకి 23% లోటు అనేది కనిపించినప్పటికీ కూడా జులై వచ్చేసరికి సర్వసాధారణంగా జులై అనగానే ప్రిన్సిపల్ రైనీ మంత్ అనేసి అంటుంటాము. సో ప్రిన్సిపల్ రైనీ మంత్ లో కూడా మనకి ఒక విధంగా లోటు అనేది పూడ్చి మనకి 5% డెఫిసిట్ తోనే ముగించుకున్నాము. ఆగస్టుకు వచ్చేసరికి మనకి ఒక విధమైనటువంటి చేంజెస్ అనేవి కనిపించాయి. ఆగస్టు 13 నుంచి 18 వరకు కూడా చాలా చోట్ల రాష్ట్రం అంతటా కూడా విస్తారమైనటువంటి వర్షాలు, కొన్ని చోట్ల అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కూడా నమోదైన సంఘటనలు మనం చూసాము. అలాగే 27 తారీఖుల్లో కూడా చూసుకున్నట్లయితే మనకి కామారెడ్డి జిల్లాలోనే 2 రోజులు 42 సెంటీమీటర్లు ఒక రోజు, అలాగే రెండో రోజు కూడా మనకి 23 సెంటీమీటర్ల వరకు కూడా ఈ యొక్క వర్ష తీవ్రతతో కూడిన వర్షం అనేది నమోదైన గణాంకాలు మనం చూడొచ్చు. ఇవాళ కొన్ని జిల్లాల్లో భారీ అతి భారీ వర్షాలు ఉన్నాయి. రేపటి పరిస్థితి ఏంటి సార్? రేపు కూడా మనకి చూసుకున్నట్లయితే రేపు భారీ వర్ష సూచనలే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఇంకా చూసుకున్నట్లయితే మూలుగు, భద్రాద్రి కొత్తగూడెం అంటే సుమారు 5 జిల్లాలకు భారీ వర్ష సూచన అనేది కనిపిస్తుంది. మిగిలిన రాష్ట్రం అంతా కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. మొత్తానికి ఇవాళ కొన్ని జిల్లాలు కావచ్చు, రంగారెడ్డి, సిద్దిపేట కావచ్చు, ముఖ్యంగా అటు వెళ్తే ఆదిలాబాద్, నిర్మల్, ఈ చోట్ల భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు కురిసేయడానికి అవకాశం ఉంది. హైదరాబాద్ లో కూడా భారీ వర్షాలు కురుస్తాయి, ఈ జిల్లాల్లో కురుస్తాయి. రేపు కూడా కొన్ని జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసేయడానికి అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు వాతావరణ శాఖ శాస్త్రవేత్త ధర్మరాజు. కెమెరా పర్సన్ సుధీర్తో రవిచంద్ర, సాక్షి టీవీ, హైదరాబాద్.